ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగానికి అధ్యక్షులైనటువంటి పంతగాని నరసింహప్రసాద్ గారు అయితే మనతో ఉన్నారు. టీడీపీ జనసేన పొత్తు గురించి వైసీపీ ఒక పక్క తీవ్రమైన విష ప్రచారం చేస్తుంది, మనకు తెలుసు. అసలు పొత్తులో ఎంత బలం ఉంది, వాళ్ళు కాన్ఫిడెంట్గా పొత్తుతో ఎన్నికలకు వెళతారా అనే విషయాలను స్వయంగా ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. అసలు ఏంటి టీడీపీ జనసేన పొత్తు ఉంటుందా లేదా? ఎందుకంటే ఇటీవల ఏదో చిన్న చిన్న క్లాషెస్ వచ్చినాయని, సీట్లు వాళ్ళు ప్రకటించారు మీరు ప్రకటించారని దీని వైసీపీ పార్టీ కూడా రాద్ధాంతం చేసే పని చేస్తుంది. అసలు ఏంటి మీ పొత్తు పరిస్థితి ఏంటి? పొత్తు ఉంటుందా లేదా అని అడగాల్సింది మనం కాదు. అది ఉంటుందా లేదా అంటే ఎవరికి బెనిఫిట్? వైసీపీ వాళ్ళకి. వాళ్ళు క్రియేట్ చేస్తున్న ఒక మాట మాత్రమే అది, ఉంటుందా ఉండదా అని. ఎందుకుండదండి? పొత్తు ఉందిని కరాఖండిగా చెప్పారు. 2-3 నెలల క్రితమే స్పష్టమైన మాట చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. రాజమండ్రి సెంట్రల్ జైలు ముందర ఏదైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించిన ఒక గొప్ప నాయకుడిని అనైతికంగా అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు ఆయనే స్వయంగా వెళ్ళి బయటకొచ్చి జైలు ముందర చెప్పిన మాట, మేము పొత్తు కోసం ముందుకెళ్తున్నాం, పొత్తుతోనే రాబోయే ఎన్నికల్లో వెళ్తున్నామని చెప్పారు. ఇంకా ఉంటుందా ఉండదా అనే దాంట్లో అది ఆ ప్రశ్న అది వైసీపీ వాళ్ళకి ఏమన్నా ఆనందం కలిగిస్తుందేమో కానీ ఈ రాష్ట్ర ప్రజలకు మాత్రం ఆనందం కలిగించదు. ఎందుకంటే ఒక నియంత జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడానికి, ఎందుకు? అధికారం కోసం, మాకు అధికారం కోసం కాదు, ఈ ప్రజలని కాపాడుకోవడానికి. ఏదైతే 5 సంవత్సరాలు అధికారం ఇచ్చిన దానికి అష్ట కష్టాలు పడుతున్నారో, ఈ ప్రజల సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ పొత్తు అనివార్యమైంది. మీరు అనుకోవచ్చు ముఖ్యమంత్రి పదవి కోసం వీళ్ళు ఆరాటపడుతున్నారని. చంద్రబాబు నాయుడు గారి చూడని అధికారాలండి. ఆయన అధికారంలో లేనప్పటికి కూడా ఈరోజు దేశంలోనే గర్వంగా ఆయన తిరగలుగుతున్నాడు. ఒక పేరు ప్రఖ్యాతులు గాంచిన వ్యక్తిగా ప్రపంచంతో కొనియాడబడుతున్నాడు ఆయన. మాకు అధికారం ఏందండి? మాకు కావాల్సింది ప్రజల సంక్షేమం. అయ్యో పాపం అని దానికి ప్రజల్ని అష్టకష్టాలు పెడుతున్న ఈ జగన్మోహన్ రెడ్డికి ఉంటుందేమో కానీ అధికార కాంక్ష మాకు లేదు. అందుకే ఈ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు అనేది ఈ రాష్ట్ర క్షేమం కోసం, ఈ రాష్ట్ర లోక కళ్యాణం కోసం పెట్టుకున్న పొత్తిది. దీంట్లో ఏదైనా చిన్న చిన్న లుకలుకలు వస్తే దాని నుంచి బెనిఫిట్ పొందాలని కుక్కలాగా కాసుకొనింది ఈ వైసీపీ ప్రభుత్వం. లేనిపోని అపోహలు సృష్టించి ప్రజల్లో వీళ్ళేదో లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు అనొచ్చు, నిన్న మొన్న కూడా కామెంట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పకుండా 2 సీట్లు అనౌన్స్ చేశారు, అందుకే నేను 2 చేస్తున్నానని ఈయన అన్నట్టు. మీరు అక్కడ గమనించండి బాగా, వీళ్ళిద్దరూ అప్పటికే అనేక సార్లు కలిశారు, అనేక విషయాలు మీరు చర్చించుకున్నారు. వీళ్ళు ఆ సీట్లు ఏవి మీకు ఏవి మాకు అని చెప్పుకోకుండా ఉంటారండి? మీరు నమ్ముతారా? కనీసం అనుకుని ఉంటారు. నాకైతే పక్కా క్లారిటీ ఉంది. ఇప్పటికే ఏ సీట్లలో ఎవరు పోటీ చేయాలి, ఎవరికి ఎక్కడ బలం ఉంది, మీ బలం మాకెలా ట్రాన్స్ఫర్ అవ్వాలి, మా బలం మీకెలా ట్రాన్స్ఫర్ అవ్వాలనే చక్కటి అవగాహన మా నాయకులకు ఉంది. అందుకే ఒక సిచ్యువేషన్లో ఒక చోట 2 పేర్లు ఆయన చెప్పడం జరిగింది, ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నట్టువి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఒక సందర్భంలో 2 సీట్లు ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. అది ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నట్టు. కాబట్టి అక్కడేదో జరిగిపోయిందని, ఇప్పుడేదో ఆగిపోతుందని, అబ్బా మనకు మేలు జరిగిపోతుందని సంకలు గుద్దుకుంటున్నారు ఈ వైసీపీ సోకాల్డ్ ఎర్రి వాళ్ళు. ఎందుకంటున్నానంటే ఇంత దరిద్రమైన పరిపాలన చూసినా కూడా ఇంకా వైఎస్ఆర్ పార్టీ కావాలనుకుంటున్నారంటే వాళ్ళని ఎర్రోళ్ళనే అనాలి మనం. అందుకే ఈ పొత్తుల్లో ఎలాంటి లుకలుకలు ఉండవు, ఎలాంటి అరమరకలు ఉండవు. చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తాం. 175 స్థానాలకి చక్కటి వాతావరణంలో అభ్యర్థుల్ని పెడతాం. తద్వారా ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుంటాం. మమ్మల్ని కామెంట్ చేయడానికి వాళ్ళెవరు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అంటున్నాడే, 175 సీట్లు ఎందుకు ఒకసారిగా అనౌన్స్ చేయలేకపోతున్నాడు? రోజుకు 4, 5, 7, 10కి మించి ఏ రోజన్నా అనౌన్స్ చేశాడా? ఏం దమ్ము లేదా? లేకపోతే మీ దగ్గర సరుకు లేదా? మాకు తెలిసి ఈ 2 లేవు నీకు. అందుకే ఎదుటి వాళ్ళు ఏదన్నా పొరపాట్లు చేసుకుంటారేమో, తద్వారా మనం లబ్ధి పొందుదామని గోతికాడ నక్కల్లాగా కాచుకున్నారు ఈ వైసీపీ వాళ్ళు. 175 సీట్లు ఒక్కసారిగా అనౌన్స్ చేయలేని నువ్వు వై నాట్ 175 అనడానికి ఎలాంటి అర్హత నీకు ఉందంటున్నాను నేను. ఇకపోతే ఆ ఎమ్మెల్యేలు ఎంపీల్లో ఎన్ని బుజ్జగింపులు, ఎన్ని తిట్లు. నువ్వు ప్రతిపక్షాన్ని తిట్టకపోతే నీకు సీట్ లేదంటాడు, తిట్టేనే సీట్ అంటాడు, ఇన్ని కోట్లు కడితేనే నీకు సీట్ అంటాడు. గతంలో చెప్పావు కదా, ఎమ్మెల్యే అభ్యర్థులను చూసి కాదు ఓటేసేది, నా మొహం చూసి ఓటేస్తారు, నా పార్టీని చూసి ఓటేస్తారు అన్నావు కదా. ఏమైంది నీ కాన్ఫిడెన్స్? ఈరోజు ఎందుకు మారుస్తున్నావు నువ్వు అభ్యర్థుల్ని? సమాధానం చెప్పగలుగుతావా? వాళ్ళని నువ్వే కదా చేతులు కట్టేశావు, నువ్వే బటన్ నొక్కావు, డైరెక్ట్గా ప్రజలకు చేరుందంటావు. ఇక ఎమ్మెల్యేతో పని లేదన్నావు.
అరాకొరా పనులు ఏమైనా ఉంటే వాలంటీర్లు చేస్తారన్నావు. వీళ్ళకి పని బాట లేకుండా ఇంట్లో ఏసీలో పడుకున్నారు వీళ్ళు. లాస్ట్లో కళ్ళు తెరిచి నీ సర్వేలు ఏదో తారుమారు అవుతున్నాయని తెలిసి గడప గడపకు బొమ్మన్నావు. గడప గడపకు పోతే ఏమైంది? మొహాన్ని ఉమ్మేశారు. తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చి మొహం కడుక్కొని మళ్ళా పడుకున్నారు. ఇప్పుడు ఎవరిది బాధ్యత? ఈ వైనాట్ 175కి ఎవరిది బాధ్యత? ముఖ్యమంత్రిగా నువ్వు తీసుకుంటావా, లేకపోతే నీ చేతుల్లో కీలుగుమ్మలుగా మారిపోయి ప్రజల క్షేమాన్ని వదిలేసి ఏసీ రూమ్లో పడుకున్న నీ అభ్యర్థులు తీసుకుంటారా? నాకు తెలిసి నువ్వే తీసుకోవాలా. ఎందుకంటే అన్నీ తానే నువ్వే నడిపావు నీ పార్టీని. ఒక నియంతలాగా, ప్రజాస్వామ్యం అయినప్పటికీ ఒక నియంతలాగా పరిపాలించావు నువ్వు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు కూడా పక్కన పెట్టి నువ్వు పరిపాలించావు. సలహాదారుల మీద నమ్ముకొని బతికావు. సలహాలన్నా నువ్వు సక్రమంగా తీసుకున్నావా? తీసుకోలేదే. నువ్వే వాళ్ళకి సలహా ఇస్తావు. నువ్వు చెప్పిందే వాళ్ళు బయటకు వచ్చి చెప్తారు. అంత మాత్రానికి కోట్లు ప్రజాధనాన్ని తగలబోయడం దేనికి? అంటే నువ్వు ఒక నియంత. నువ్వు ఎవరికి మాటలు వినవు. నువ్వు చెప్పిందే నువ్వు నమ్ముతావు. అందుకే ఈరోజు రాష్ట్రంలో నీ ప్రభుత్వం ఇంత ఇదిగా పతనమైందంటే నువ్వు బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలని చెప్తున్నా. వీటన్నిటికి తోడు ముఖ్యమంత్రి గారికి ఆయన వింటే ఒక సలహా వినడు. ఎందుకంటే సలహాదారులు కోట్లు పెట్టుకున్న సలహాదారుల మాటలే విన్నోడు సాధారణమైన వాడిని నేను నా మాట వింటాడంటే నవ్వుకుంటారు. కానీ చెప్పాలనిపించి చెప్తున్నా నేను. అయ్యా ముఖ్యమంత్రి గారు, మారాల్సింది అభ్యర్థులు కాదు, మారాల్సింది ముఖ్యమంత్రి అభ్యర్థి. మీ పార్టీలో ఇప్పటికే చచ్చిన పరిస్థితుల్లో అంపశయ్య మీద ఉన్న నీ పార్టీని కాస్త కోస్తో బతికించుకొని తలెత్తుకొని తిరగాలంటే, గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది ఈ రాష్ట్రంలోని చెప్పుకోవాలంటే అభ్యర్థి కాదు మారాల్సింది, ముఖ్యమంత్రి అభ్యర్థి మారాలి. నువ్వు కాదు ముఖ్యమంత్రి, ఇంకెవరినో పెడతానని అనౌన్స్ ఈ రోజు నీకు కనీసం సింగిల్ డిజిట్ అన్న వస్తుందని నాకు నమ్మకం ఉంది. అందుకే ఈ సలహా నీకు చెప్పాలనుకుంటున్నా. నువ్వు వింటానంటే ఆ ప్రయత్నం చేయి. ఆలోచించు ఒకసారి. ముఖ్యమంత్రి ఒక్కసారి ఆలోచించు, మార్చు. ముఖ్యమంత్రి అభ్యర్థి మారితే నీ పార్టీకి గౌరవం ఉంటుంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజల తలరాత కూడా మారుతుంది. ఈ సలహా చెప్పాలనుకున్నా మీకు.